హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ. సో ఈరోజు అయితే మనం బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, గ్రీనరీస్తో చాలా పీస్ఫుల్గా అనిపించింది. బెంగళూరులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. సో మనం ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాము. టెంపుల్ అయితే వైట్ మార్బుల్స్తో కట్టారు. ఈ టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్ని మార్బుల్స్ అయితే ప్లేస్ చేశారు. ఒక్కొక్క స్టెప్ వేస్తూ హరే రామ హరే కృష్ణ అంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయాలి. సో లోపలికి మనం ఎంట్రీ అవుతూనే రైట్ సైడ్లో హనుమంతుడు, లెఫ్ట్ సైడ్లో గరుడు మనకి కనిపిస్తారు. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. నేను వీలైనంత వరకు అయితే క్యాప్చర్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా రైట్ సైడ్లో మనకి ఒక గోపురం అయితే కనిపిస్తుంది. అందులో లార్డ్ బాలాజీ అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. చూడండి గైస్, మనం బయటికి వచ్చాక కొంచెం ముందుకి వెళ్ళగానే ఇంకొక మెయిన్ గోపురం ఉంది మనకి. అందులోనే రాధాకృష్ణుని మనకి దర్శనం ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి రాధాకృష్ణుని. సో టెంపుల్ లోపల కూడా సెక్యూరిటీ గార్డ్స్ని అయితే పెట్టారు గైస్. ఫొటోస్ వీడియోస్ అయితే స్ట్రిక్ట్లీ తీయనివ్వడం లేదు. నేనైతే వీలైనంత వరకు అయితే క్యాప్చర్ అయితే చేశాను. మొత్తం లోపల అరౌండ్ చూసుకోండి వీడియో మొత్తము. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే మనము హుండీలో అమౌంట్ అయినా వేయొచ్చు, ఫోన్పే అయినా చేయొచ్చు. మనకి ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్లో బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే యశోద ఇంకా కృష్ణుని ఫోటో కూడా మనకి కనిపిస్తుంది. చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళగానే మనకి కృష్ణునికి సంబంధించిన బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ లిటిల్ కృష్ణ, భాగవతం, ఇంకా రుక్మిణి కళ్యాణం, భగవద్గీత లాంటి బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో మన లైఫ్ స్పాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. బర్త్ నుంచి చనిపోయే వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. స్కెలిటన్ కూడా ఉంది. చూడండి ఇక్కడ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ దేవుళ్ళ ఐడల్స్ ఇంకా ఫొటోస్ అయితే సేల్ చేస్తున్నాడు. బట్ చాలా కాస్ట్. ఇక్కడ మనకి పూజ సామాగ్రి కూడా అవైలబుల్గా ఉన్నాయి, లైక్ దీపంతాలు. ఇప్పటి వరకు టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ప్లీజ్ విజిట్ ద టెంపుల్. అండ్ విజిట్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళి రైట్ సైడ్లో మనకైతే అన్నదానం హాల్ అయితే ఉంది. అన్నదానం అయితే పెడతారు అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అన్నదానం కోసము. ఇక్కడ డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, వీలైతే పర్చేస్ చేసుకోండి. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మా శృతి బుక్ పర్చేస్ చేసింది. తనకి కృష్ణుని స్టోరీస్ అంటే చాలా ఇష్టము. సో చూపిస్తుంది గైస్, చూడండి. అండ్ కృష్ణునికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి, వీలైతే పర్చేస్ చేసుకోండి. టెంపుల్ 1997 మేలో ఇనాగ్రేషన్ అయితే చేశారు బెంగళూరులో. ఫస్ట్ మంగళ హారతి అయితే 4:30కి అయితే జరుగుతుంది ఇక్కడ. ఈ టెంపుల్లో కొన్ని ఫెస్టివల్స్ అయితే చేస్తారు, లైక్ బ్రహ్మోత్సవం, రామ్ నవమి, రథయాత్ర లాంటివి. మనం ఇక్కడైతే ఇంకొక స్టాల్ అయితే ఉంది. ఇక్కడ బేకరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి, స్వీట్స్, జ్యూసెస్, బిస్కెట్స్, పేస్ట్రీస్, కేక్స్ లాంటివి. బట్ చాలా కాస్ట్. బయట 40 ఉంటే ఇక్కడ 80 రేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఇలానే మా ఛానల్కి సపోర్ట్ చేయాలి, మా వీడియోస్ని ఇంకా యాక్సెప్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో స్వీట్ స్టాల్ అయితే ఉంది. అక్కడ జామున్, జిలేబీ, రసగుల్లా లాంటివి అయితే అక్కడ సేల్ చేస్తున్నారు. మా వాళ్ళైతే దాంట్లో బాదం మిల్క్ అయితే తీసుకున్నారు అందరి కోసం. తో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నేను కూల్ డ్రింక్స్ తాగాను కాబట్టి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను, తను తాగుతున్నాడు. చాలా టేస్ట్గా ఉంది అయితే అన్నారు. ఇక్కడ ప్రసాదం లాంటివి కూడా ఇస్తున్నారు. అందరు ప్రసాదం అయితే ఇక్కడ కూర్చొని తింటున్నారు మా వాళ్ళైతే. చూడండి గైస్, ప్రసాదం తింటుండ్రు మా వాళ్ళు. ప్రసాదం అంతా మా వాళ్ళు తినేశారు. నేను కూడా ప్రసాదం తినేసి కంప్లీట్ అయ్యాక మేమందరం కలిసి అయితే ఎగ్జిట్ అవుతున్నాము టెంపుల్ నుంచి ఎగ్జిట్ కాగానే బయటికి వచ్చాక ఇక్కడ వాటర్ది ఫాల్ లెక్క ఉంది. సో అక్కడ ఫొటోస్ అలా ఉన్నాయి. మనం వీలైతే అక్కడ దిగొచ్చు, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు టెంపుల్తో. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో మళ్ళీ ఒక స్టాల్ అయితే ఉంది. అక్కడ సమోసాస్, పానీపూరి అయితే అక్కడ సేల్ చేస్తున్నారు, మనం తినొచ్చు ఇక్కడ. అండ్ హైజీనిక్గానే ఉంది ఇక్కడ ప్లేస్ మొత్తము. మనం ఇంకా ముందుకు వెళ్ళాక సో టెంపుల్ బయటికి అయితే వచ్చేసాం మేమందరం. ఇక్కడ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయింది మా వాళ్ళది. ఇక్కడ అన్న వాళ్ళు, ఇక్కడ ఆంటీ వాళ్ళు కలిసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఆ ఫోన్ పట్టుకున్న ఆంటీ ఫోన్ తీసుకొని ఇక్కడికి అక్కడికి ఇక్కడ క్యాచెస్ ఆడుతున్నారు. ఫోన్ క్రాక్ వచ్చేసిందని ఆంటీకి చెప్తున్నారు. ఆంటీ అయితే నా ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని ఒక టెన్షన్లో ఉంది. ఇదైతే చాలా ఫన్గా ఉండే మాకు లాస్ట్లో. అండ్ అందరం కలిస్తే ఇదే ఫన్, ఇదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎప్పటికీ.